ఖతర్నాక్ కామెడీ షో. సరిపోతా శనివారంలో ఇప్పుడు ఇద్దరు భార్యలు కలిసి భర్తకి మూడో పెళ్లి చేస్తున్నారంట. వినడానికి వింతగా ఉండొచ్చు కానీ చూడడానికి సూపర్ కామెడీగా ఉంటది అంటూ వచ్చేస్తున్నారు కేవు కార్తిక్ along with పఠాస్ ప్రవీణ్ and team. So let's welcome them. ఏమే నేను ఆఫీస్కి వెళ్ళేసి వస్తా. టిఫిన్ చేసావా? చేసా. ఎక్కడెట్టావు? ఆ టేబుల్ మీద పెట్టా. కాఫీ కలిపావా? కలిపినా. అది ఎక్కడెట్టావు? ఆ ప్లాస్మోలో పెట్టినా. ఎక్కడ పెట్టావు మరి? భార్య ప్లేస్ లో పెట్టినా. ఏం మాట్లాడుతున్నావు? అదే బయట పెట్టినే అంటన్నా. నేను ఆఫీస్కి వెళ్ళేసి వస్తా. ఇంట్లో భార్య ఎంత కొట్టినా బయట ఒక చిన్న చిలక కొట్టుడు కొట్టకపోతే వేస్ట్ సార్. ఏటి అంటే బయట ఆడవాళ్ళందరినీ చూస్తున్నావు కదా? ఏ చూస్తలేదే నేను. చూసారా తేడాగా నిచ్చిన పెళ్లి చేశారు. రేపటి నుంచి చూస్తలేవే. అయ్యయ్యో కామందు నుంచి పెళ్లి చేశారమ్మా. అయితే నేను చూడకుండా ఇంట్లోనే కూర్చుంటలేవే. అతగాని సవటెంట్లో కూర్చుంటావా? అయితే రేపటి నుంచి రోడ్డు మీద తిరుగుతా. తిరుగుపోతా నుంచి పెళ్లి చేశారమ్మా. ఏదన్నా అదే అంట. నువ్వు లోపలికి పో. ప్రపంచంలో పెళ్లి చేసుకున్న మొగోడు ఎవడు ఆనందంగా ఉంటాడు సార్. వాడు ఒక్కడన్నా ఆనందంగా ఉంటే ఒక్కసారి చూసి చచ్చిపోవాలనేది నా కోరిక సార్. వాడు అలాంటి మొగోడు ఉన్నాడా? ఆయన బంగారం, ఆయన బంగారం, నా పిల్లలు బంగారం. సార్ ఏమైందండి? ఏమైంది? నాకు కళ్ళు సరిగ్గా కనబడట్లేవు సార్. నేను డాక్టర్ కదండి, సాఫ్ట్వేర్ ని. ఏం లేదు సార్, మీ భార్య నాకు ఇద్దరులా కనబడతాను సార్. నాకు ఇద్దరు భార్యలండి. ఇద్దరు భార్యలా? యా, ఇది మోపే, ఇది రేపే. నువ్వు తోపే. ఒక్క భార్య ఏం చేసుకున్నాడా ఆనందంగా లేడు, ఇద్దరు భార్యలు చేసుకుని నువ్వేలా ఆనందంగా ఉన్నావు? ఇక ఒక నిమిషం ఆగండి. మోపే రేపు అంటే ఏంటో తెలుసా? ఏంటి సార్? ఇది మొదటి పిల్లం, ఇది రెండో పిల్లం. అయినా ఏమ్మా ఆయనకు రెండో భార్య ఉందని నీకు తెలియదా? తెలుసుడేంద్రా, మా ఆయన దగ్గరుండి నేనే కదా రెండో భార్య చేసింది. నువ్వా? ఎందుకు? మా పెళ్ళైన మొదటి సంవత్సరం మాకు ఆషాఢం వచ్చింది. అప్పుడు ఆయన విడిచిపెట్టి మా అమ్మ వాళ్ళ ఇంటికి పోవాలి కదా, ఆయన ఒక్కడే ఉంటాడని తోడుకు రెండో పెళ్లి చేసిన. అయినా మీరిద్దరు ఎలా ఉంటారమ్మా? ఎలా ఉంటామంటే సిటీలో వేసుకుంటాం. సోమ మంగళ బుధ నా దగ్గర, గురు శుక్ర శని నా దగ్గర. మరి ఆదివారం పంటలేసుకుంటాం, పంటలేసుకుంటాం. ఆయన ఏంటి డిస్టర్బ్ చేస్తున్నారు? వెళ్ళండి. ఒక ఫ్యామిలీ బయటకు వచ్చి మాట్లాడుకుంటే కనుక ప్రైవసీ ఉండాలి కదా. జాగ్రత్తగా ఉండని వెళ్ళొసి వస్తా ఆఫీస్కి. ఓకేనా? ఒక నిమిషం ఆగు. సార్ మీ పేరు ఏం పేరు? సీను. నిన్ను వెళ్ళండి, పన్ను చేసుకో. ఏమే ఆఫీస్కి వెళ్ళేసి వస్తా. జాగ్రత్త. ఇంట్లోకి వెళ్ళండి. ఏమే ఏటేరా మొగుడా సాగు కొడుతున్నా పట్టుకునేటి? ఎంత అందంగా వస్తుందో బయటికి. సరేలే గాని నీకోసం పూలు తెచ్చింది. ఎటు రెండు మూరలా? ఎవడ ముక్కులో పెడతా? తెచ్చేపోయే తెచ్చేపోయే. అది ఎవడు ముక్కులో పెడతానికి కదా, ఇవి నలపాలే. నలపాలా? ఈ మాత్రం కూడా తెలదు, నాకే చెప్తాడు అన్ని. పట్టుకో. నేను చేసుకున్న చూసినా నాదే దరిద్రం. ఏం మాట్లాడుతున్నా? లోపలికి రా, నువ్వు నీ పని చెప్తాను. ఏమైంది సార్? ఏంటి సార్? ఒక్క మూర మల్లె పూలు. ఒక్క మూర మీ ఇద్దరు భార్యలకు ఎలా సరిపోతుంది సార్? నీకు డౌట్ వచ్చింది కదా, ఒక్క నిమిషం అక్కడ ఉన్నా. ఏమే నీకోసం మూర మల్లెపూలు తెచ్చా. చెల్లి ఇవి నువ్వు పెట్టుకో. అదేంటి ఒక్కరికి వెళ్తే ఇద్దరు అర్థాలు? మా ఆయన ఏది ఇచ్చినా మేమిద్దరం సమానంగా పంచుకుంటాం. ఎవరి కోసం ఇదంతా? మా ఆయన కోసం, మా ఆయన కోసం. మీకోసం ఇంకో సర్ప్రైజ్. ఏంటండి? ఈ రోజు షాపింగ్ చేశాను, నీకు చీరలు తెచ్చాను. ఇది నీకు, ఇది నీకు, ఇది రెండు కొంటే ఒకటి ఫ్రీ. బై 2 get 1 ఆఫర్. ఇగో నగలు కూడా తెచ్చాను. ఇగో ఇది నీకు, ఇది నీకు. థాంక్స్ అండి. మరి మూడోది ఎవరికండి? అదే రెండు కొంటే ఒకటి ఫ్రీ. ఇగో నేను స్నానం చేసి వస్తా, మీరు ప్రశాంతంగా ఉండండి. ఓకేనా? ఆయన చెప్పకనే ఏదో చెప్తున్నారక్క మనకి. అవునే, ఆయనకి ఇంకో పెళ్లి కావాలని చెప్తుండు. ఏం పని లేదా మీకు? మీకు విషయం చెప్పాలి, మనం ముగ్గురం నలుగురం కాబోతున్నాం. మనం ముగ్గురం నలుగురం కాబోతుంది. ఏంటి అదేంటి? ఏంటంటే మీకు మళ్ళీ పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం అండి. ఏంటి మూడో పెళ్ళ? నాకా? అవునండి. నాకొద్దు. సీను అరే 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 కొద్దిగానే సీను. అరే నేను అసలు చేసుకోను. అరే చేసుకోను. ఆయనకి ఇష్టం లేకుండా మనం మళ్ళీ పెళ్లి చేసి వద్దులేరా? సరే వద్దులేండి, చెయ్యంలేండి. మేము ఇష్టం ఎందుకు మాకు?
ఇద్దరు పిల్లల కోరిక తీర్చని మొగుడిని ఒక మొగుడినేనా నేను? మీరు ఏడొద్దండి, మీకు పెళ్లి చేస్తాం, మేము ఎటు చేసి పెళ్లి చేస్తాం, మీరు ఏడొకండి. నీ ఇష్టమే. మీకోసం కాదండి, మీ మీద ఉన్న మా ప్రేమ కోసం మీరు బాధపడకండి. మీకు మళ్ళీ పెళ్లి అంతేనా? मस्त शेड्स ఉన్నాయా నీలా కమలాసన్ వెళ్ళండి. అబ్బా, నాకు అయ్యో వెళ్ళండి. అరే అరే చూసావాక మన మీదున్న ప్రేమతో ఆయన పెళ్లి కొప్పుకున్నారు. ఏ చేసైనా మనసే గ్రాండ్ పెళ్లి చేయాలి. A few moments later. సేమ్ ఇదే ట్రిక్ మా ఆవిడ దగ్గర కూడా ప్లే చేస్తాను. నాకు కూడా రెండో పెళ్లి చేస్తుంది. ఏమే రా బయటికి రా. వస్తున్నాను. ఏంటి 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 అనకపోతే నార్మల్ గా ఏంటండి అనొచ్చు కదా. ఏటండి చాంజీ నీ మూడు చూస్తేనే నాకు 30 కిలోమీటర్ల దూరం పోతాంది. నేను షాపింగ్కి వెళ్ళి 2 చీరలు తెచ్చా. ఇగో ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. ఇప్పుడు ఒక చీర అంటే నువ్వు కట్టుకుంటావు, ఇంకో చీర పని అమ్మాయికి ఇద్దాం పాపం. దానికే అదే బాగుంటది నీకన్నా. నేను రెండో పెళ్లి చేసుకుంటా. ఏంటి రెండో పెళ్లి చేసుకుంటా. నువ్వు దేన్ని చూసుకుని రెండో పెళ్లి చేసుకుంటాను అని అంటున్నావో అదే లేకుండా చేసేస్తాను. ఏమండి తయారయ్యారా? మా ఆయన ఎంత అందంగా ఎవ్వరు దిష్టి తాకొద్దండి మీకు అసలు. బంగారం. సీను, ఇట్రారా. సార్ టెన్షన్ అవుతుంది సార్. మరి ఇప్పటికిప్పుడు డ్రెస్ ఎట్లా దొరికిందా నీకు? అంటే ఏ టైం ఎలా ఉంటుందో అని స్పేర్లో పెట్టాను. పేర్లు పెట్టినవా? పంతులు కూడా పెట్టకపోయినావా? వెనక పర్సన్ లో కిరాయి ఉంటుంది సార్. అంతా ప్లాన్ తోటే ఉన్నావు. సీనుగా మీరు ఆగండి, అమ్మాయి వస్తుంది. తీసుకురండి. ఓకే, మా ఆయనని కంగారు పెట్టకండి. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఏమండి సిగ్గుపడకండి, అమ్మాయి చూడండి. అయితే చూడండి. కాదు, పెళ్లికి మీరేనా? మీ ఇంట్లో మీ బామ్మ ఉంటుంది ఆమెను పిలువ. బామ్మ కాదు రాదు, నా ఆవిడ రా. ఇంట్లో చచ్చిపోతుంది. ఏమే వాళ్ళ ఇంట్లో పెళ్లి అట. వదినా, మా ఆయన పెళ్లి వదిన రావాలి. వదినా మా ఆయన పెళ్లి రావాలి. అదేంటి మీ ఆయన పెళ్లి ఏంటి మీరు వచ్చి చెప్పడం ఏంటి? మేమిద్దరం ఒకే ఆయనని పెళ్లి చేసుకున్నాం, ఆయనకి మళ్ళీ పెళ్లి చేస్తున్నాం. రావాలి పెద్దవాని నువ్వు. ఏటి ఇంకో పెళ్లి చేస్తున్నారా? దానికి నేను రావాలా? ఇలాంటి దరిద్రాలన్నీ చూడవలసి వస్తుంది. మా ఆయన పెళ్లికి మేము ఫ్లెక్సీ కూడా చేయించాం తెలుసా? ఇంత మా ఆయన మూడో పెళ్లికి ఆహ్వానము, మొదటి భార్య, రెండో భార్య. ఏమే మీకు పేర్లు లేవే? మీకు మర్చిపోయామండి మేము పేర్లు. పెద్దమ్మ గారు. ఎవడరా నీకు పెద్దమ్మ? ఎవరిని చూడండి. పెద్దమ్మ కాదు, మా ఆవిడ. నువ్వు ముఖం మీద ముడతలు ఇస్త్రీ చేసుకొని రావంటే అటనే వస్తావు నువ్వు బయటికి. ఇస్త్రీ పెట్టి దొరకలేదు, ఏం చేయాలి? అమ్మయ్య పెళ్లి అయిపోయిందండి. వదిన గారు, ఇంట్లో మా ఆయన శోభనం జరుగుతుంది, మీరు రండి. నేనెందుకమ్మా దైత్రం కూడానే? ఇగో, గోవా, ఊటీ, మాల్దీవ్స్, ఈ మూడిట్లో ఒకటి సెలెక్ట్ చేయండి. మాల్దీవ్స్ ఆయన ఎందుకు? హనీమూన్ కండి. అయ్యో, మీరు లేకుంటే నేను అసలు వెళ్ళను కదా. అయ్యో మీ మనసు నాకు తెలిసే 4 టికెట్లు బుక్ చేశానండి. ఒరే నువ్వు ఇలా రారా, నువ్వు ఇలా రా. నీ మొహం చూస్తుంటేనే నెత్తి మీద ఏమో 3 ఎంటుకలు కూడా లేవు, నీకు 3 పిల్లలు. చేసుకున్న వాడు ఎక్కడో ఊరి చివరి ఉండాలి గానీ కాపురాలు చేసుకుంటే కాడికి వచ్చి ఏంటి బుద్ధిగా ఉన్న వాళ్ళు కూడా చెడగొడతారా? ఏమండి, మా ఆయనని తిట్టకండి అలాగా. ఎవరికి ఏ మెసేజ్ ఇస్తారు మీరు? బ్యాచులర్ కుర్రాళ్ళు ఏమో బెంగళెట్టుకు సత్తుంటే వీడికేమో 3 పెళ్లిళ్ళు 4 పెళ్లిళ్ళు. వాళ్ళు ఏదో చేసుకున్నారు అనుకో, నీకు ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్తాను ఉన్నాడు. జడ్జెస్ కి ఈ స్టోరీ ఎలా అనిపించిందో, ఈ స్కిట్ ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. కృష్ణ భగవాన్ గారు. పటాస్ ప్రవీణ్, సార్ కెవ్వు కార్తీక్ బాగుంది. అందరూ చాలా బాగా చేశారమ్మా. మీరు అందరం శ్రీదేవి చాలా బాగా చేసావు, మంచి క్యారెక్టర్ చేసావు. నీ క్యారెక్టరైజేషన్ బాగుంది. ఇంకా మడతలో ఏదో ఇస్త్రీ చేసి రాలేపోయావా, చాలా మంచి డైలాగులు ఉన్నాయి కొన్ని. బాగుంది. ఖుష్బు మ్యామ్. బాగుంది, స్కిట్ బాగుంది, అందరూ బాగా పర్ఫార్మ్ చేశారు. ప్రవీణ్ కూడా నీ క్యారెక్టర్ బాగుంది. ప్రవీణ్ బాగుంది. ఇట్స్ ఓవరాల్ ఇట్ వాస్ నైస్. థ్యాంక్ యూ. So judges, Kevu Karthik and team ki meer iche scores. Khushbu garu. So judges, Kevu Karthik and Patas Praveen and team ki iche scores 18 out of 20.